నమస్తే, వెల్కమ్ టు ఏఐ టీవీ. ఈరోజు గాంధీ భవన్లో ఆల్ అంటే క్యాబినెట్ మంత్రులందరూ కూడా మీటింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్లో. సో నిజంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక అంతర్గతంగా ఒక ఇష్యూ అయితే జరుగుతుందని చెప్పేసి చాలా ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. మరి నిజంగానే మరి మల్లన్న మాటల మీద ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మల్లన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు మామూలుగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. సో మల్లన్న మీద ఆల్రెడీ మీరు మన సస్పెండ్ చేసి ఆయన బయటకు పంపించడం జరిగింది. ఆ సస్పెండ్ చేసినటువంటి పత్రాన్ని ఫోటో ఫ్రేమ్ కట్టి దీంతో నేను పోరాటం చేస్తా అంటుండు. దీని మీద ఏం సంబంధం? ఫస్ట్ పాయింట్, మల్లన్న గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పినారు నాకు అవగాహన లేదు, నేను చూడలేదు. ఆయనకు సస్పెండ్ చేసినారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత ప్రొసీజర్ కానీ డిసిప్లిన్ కానీ ఫాలో చేయలేదు కాబట్టి. ఆయన అలిగేషన్లు ఉంటాయి. కానీ ఒక బీసీ సెన్సస్ ఇంత సైంటిఫిక్గా ఇంత ప్రాపర్గా క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి ప్లానింగ్ కమిషన్కి తీసుకొని 50 రోజులు 1,00,000 మంది దాని ఇంకా 160 crores ఆఫ్ ఎక్స్పెండిచర్, 75 క్వశ్చన్స్, దానిలో 57 కీ క్వశ్చన్స్, దాని తర్వాత 17 సబ్ క్వశ్చన్స్, ఇంత క్లారిటీతో చేసిన తర్వాత కూడా మళ్ళీ 12 days ఎక్సీడ్ చేసినాం. అండ్ 1931 తర్వాత ఎవరైనా చేసినారని ఆ గంట రావాలి, క్రెడిట్ రావాలి అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డికి. బీహార్ చేసింది, కర్ణాటక చేసింది, కానీ వాళ్ళు టేబుల్ చేయలేకపోయినారు. కానీ ఒకటే గవర్నమెంట్ తెలంగాణ హిస్టరీ క్రియేట్ చేసింది. ఎక్కడ లోపాలు చెప్పాలి కదా, కేటగారికలీ. నేను కూడా తప్పు అంటే ఇది తప్పు, తప్పు చెప్పిన తర్వాత రుజువు చేయాలి. తప్పు చెప్పినా రుజువు చేయలేదు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ లోపల ఉండి మీరు మాట్లాడినారు. బెడ్రూమ్ మాటలు బెడ్రూమ్లో మాట్లాడాలి. మీరు బెడ్రూమ్ మాటలు వచ్చి బయట మాట్లాడితే అది టోటల్ రాంగ్. అందరికంటే ఎక్కడైనా డెమోక్రసీ ఉంటుంది అంటే అది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. నేను ఇంత ఓపెన్గా మాట్లాడతా, ఓకే ఎక్కువ మాట్లాడతా, కానీ ఇప్పుడు దాకా నాకు నోటీస్ రాలేదు. ఎందుకంటే డిసిప్లిన్ ఫాలో చేస్తా. వాస్తవాలు మీరు చెప్పండి, కానీ ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ దాటవద్దు. మా తమ్ముడు ఏం చేస్తానంటే ఆ బౌండరీ దాటి చెప్పినారు కాబట్టి సస్పెన్షన్ చేసినారు. ఆయన ఏం చెప్పినా నేను వినలేదు. ఏం చెప్పండి, నేను చెప్తా, చెప్పండి. సో కులగణన విషయంలో తప్పులు లేకపోతే మళ్ళీ ఎందుకు రెండోసారి కులగణన చేపడతా ఉన్నారు? 3.5 lakh మందికి చేసినాం. ఒక 3.5 lakh హౌస్ హోల్డ్స్ అంటే ఒక 20 లక్షల మంది మిస్ అయినారు కాబట్టి వాళ్ళు కూడా మిస్ కావద్దు, అందరు ఇన్క్లూసివ్ ఉండాలి, సర్వే 100% ఉండాలి అని టైం ఎక్స్టెండ్ చేసినారు. చూపి ప్రూఫ్ ఉట్టి చెప్పకు మల్లన్న, రైట్? నువ్వు ఒక గ్రేట్ పర్సనాలిటీ, ఐ లైక్ యూ పర్సనలీ, కానీ తప్పు చూపి మేము కూడా పేపర్లు పట్టుకొని చూద్దాం ఎక్కడ తప్పు. మా తప్పు ఉంటే ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీతో అంటగాగుతున్నాడు కాబట్టి బీజేపీ పార్టీని లేపుతూ కాంగ్రెస్ పార్టీని కిందకి దించుతున్నాడు. సో త్వరలో బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అరే ఎట్లా పోతాడు రా భయ్? అరే ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్న తర్వాత బీజేపీలో పోతాడన్నా? సింపుల్ లాజిక్. అచ్చా, బీజేపీలో పోతే బీజేపీలో రేవంత్ రెడ్డికి నంబర్ 1 స్థానం ఇస్తారు, నువ్వు ముఖ్యమంత్రిగా అని చెప్తారు. నంబర్ 2, నంబర్ 3 ఇస్తారు. ఒక నంబర్ 1 స్థానం వ్యక్తి నంబర్ 2, నంబర్ 3 ఎట్లా తీసుకుంటారు రా భయ్? అండ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు పడదు. అండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఇంత ఎంజాయ్ చేసే ఒక వ్యక్తి, అంత బలమైన ముఖ్యమంత్రి పోయి బీజేపీలో ఎందుకు చేరుతారు రా భయ్? ఇక్కడ రేవంత్ రెడ్డి 1 man షో, అక్కడ పోయి 10 man షో అవుతాడు. నో,
నో కానీ నో రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు అనేక సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు, దీనికి ఏదో రహస్యం నడుస్తా ఉందని మాట్లాడుతా ఉన్నారు. అరే అపాయింట్మెంట్లు ఇస్తారా భయ్? ఫిరోజ్ ఖాన్ పోతే ఇస్తారు వాళ్ళు అపాయింట్మెంట్, కేంద్ర మంత్రులు ఇస్తారు. ఏమున్నది, సబ్జెక్ట్ తీసుకోపోతా. కిషన్ రెడ్డి ఇయ్యాడు నాకు అపాయింట్మెంట్, బండి సంజయ్ ఇయ్యాడు, ఇస్తాడు నాకు అపాయింట్మెంట్. నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఫిరోజ్ ఖాన్ బీజేపీలో పోతున్నాడా? లేకుంటే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్ళిపోతాడు. అది అన్ని లంగా మాటలు. రేవంత్ రెడ్డి పోతే ఎమ్మెల్యే వినరా నా విను విను రేవంత్ రెడ్డి పోతే ఉట్టిపోవద్దు కదా, ఎమ్మెల్యేస్ పోవాలే కదా. ఎమ్మెల్యేస్ బీజేపీలో పోతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే పోతారా తమ్ముడు? అన్ని లంగా మాటలు. సో ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఈ 10 ఏళ్ల పాలనలో, ఈ 15 నెలల పాలనలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నాడు. మళ్ళీ 100% ఎవరు ఇయ్యలేరు. 100% అడ్మినిస్ట్రేషన్ కానీ దానిలో లోపాలు ఉంటాయి. ఒకవేళ మనకు నెక్స్ట్ టైం గవర్నమెంట్ రావాలి, ఇంకా 10 years దాకా మన గవర్నమెంట్ ఉండాలి, 100% రెక్టిఫికేషన్ చేయాలి. ఎవరైనా కానీ, నువ్వు కానీ నేను కానీ ముఖ్యమంత్రి కానీ రెక్టిఫికేషన్ 100% చేసుకోవాలి. మల్లన్న లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు, మల్లన్న లాంటి వాళ్ళు తెలంగాణలో ఉండొద్దు అని కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి యొక్క అభిమతం అన్నట్టుగా మాట్లాడారు. రాంగ్. మల్లన్నకి అందరు ఇజ్జత్ ఇస్తారు. నేను ఇలా గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నా కదా, 100లో 99 మంది రెస్పెక్ట్ చేస్తారు. ఏదో ఆయన ఒక సబ్జెక్ట్ మీద రాంగ్ చేస్తున్నాడు, అది తప్పదు, మా గవర్నమెంట్ ఉన్నది. అండ్ దాని తర్వాత అది రాహుల్ గాంధీ పెట్ సబ్జెక్ట్. భారత్ జోడో యాత్రలో చెప్పినాడు ఆయన, దాని మీద పట్టుబడుతున్నాడు. దానికోసం రాహుల్ గాంధీ పెట్ సబ్జెక్ట్ ఎవరు చేయలేదు, మేము చేసినాం. దానిలో తప్పు లేనిది తప్పు చూపిస్తున్నాడు, అక్కడనే తప్పు. ఓకే, సో మల్లన్న బయటికి పంపించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే రేవంత్ రెడ్డికి మల్లన్నకి మధ్య ఇష్యూస్, అంటే ఆయన మంత్రి పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతోనే మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించేశారనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మంత్రి పదవి ఆశించాడా లేకపోతే మీరు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఎవరు ఆశించారు రా భయ్? ఫిరోజ్ ఖాన్కి అడుగు, ఎమ్మెల్సీ కావాలి, నాకు మినిస్టర్ కావాలి అంటాడు. ప్రతి ఒక్క మీరు అడిగారంటే ఒక అర్థం ఉంది సార్, మీకు ఇవ్వచ్చు, ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పటి నుంచో పని చేస్తున్నారు కాబట్టి. సో మల్లన్న కూడా అవకాశం ఉందా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్క మినిస్టర్కి అడుగు, ముఖ్యమంత్రి కావాలి అని ఉంటుంది. సో ఆశ ఎవరికైనా ఉంటుంది. మల్లన్నకు ఆశ ఉంటే ఏం రా? సో మల్లన్నకి అందరు రెస్పెక్ట్ చేస్తారు, దానికి నేను అగ్రి గాను. కానీ ఒక సబ్జెక్ట్ మీద ఆయన రాంగ్ మాట్లాడినారు కాబట్టి, డిసిప్లిన్ బ్రేక్ చేస్తారు కాబట్టి ఇది యాక్షన్ తీసుకున్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నేను సపోర్ట్ చేయబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను 44 నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్ చేస్తే 42 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలిచారని మాట్లాడతాను. 100% అందరు కాంట్రిబ్యూషన్ ఉన్నది. మళ్ళీ నేను అన్న మాటకి ఓకే 100% అందరు కాంట్రిబ్యూషన్ ఉంటేనే వస్తుంది కదా గవర్నమెంట్. ఆయన చేసినారు, ఓకే ఆయన చెప్తున్నాడు మాకు పెద్ద మనసు ఉన్నది. ఎస్, మీ కాంట్రిబ్యూషన్ ఉన్నది, కానీ బీసీ సెన్సెక్స్ మీద మీరు తప్పుగా మాట్లాడినారు. సో మరి ఏంటి కులగణన విషయంలో, మరి బీసీ కులగణన విషయంలో మరి మల్లన్న మాట్లాడిన అంశాల మీద మీరు ఏమైనా ఆత్మపరిశీలన చేసుకుంటారు? నథింగ్, కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ చేసింది. ఇట్లాంటి క్లారిటీతో చేసిన సర్వే నా జీవితంలో చూడలేదు. దట్స్ ఆల్. ఇప్పుడు లెజిస్లేషన్ చేయాలి, ఢిల్లీకి పంపించాలి, ఢిల్లీకి చిత్తశుద్ధి ఉండాలి, అది పాస్ కావాలి. అక్కడనే ఉన్నది ప్రాబ్లం. కానీ ఇక్కడ నుంచి అక్కడ దాకా పంపించింది జబర్దస్త్. బీఆర్ఎస్ చేసింది 1 day. 1 dayలో 4 crores మంది ఎట్లా చేస్తారు అన్న? ఇక్కడ 50 daysలో 1,00,000 మంది పెట్టి ప్రాబ్లం అవుతుంది. సో సైంటిఫిక్గా ప్రూవ్డ్ సర్వే కాబట్టి, టెక్నికల్గా ప్రూవ్డ్ సర్వే కాబట్టి కాంగ్రెస్ సర్వే సూపర్, హిస్టరీ ఎవరు చేయలేరు. దానికోసం నంబర్ 1 సర్వే. సో మళ్ళీ చేస్తున్న సర్వేకి ఏ విధంగా చెప్తారు? మళ్ళీ తమ్ముడు 3.5 lakh హౌస్ హోల్డ్స్ మిస్ అయినారు కదా, వాళ్ళకు కూడా తీసుకుంటున్నాం కదా. దానిలో తప్పు ఏం, అందరికి ఇంక్లూసివ్ చేయాలి కదా. సో దానిలో మీరు రాంగ్ చేసి తీసుకోకండి. రాంగ్ తీసుకోవట్లే, కానీ మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ చేస్తున్నాడు. మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ చేస్తారు? నో, మీకు చెప్తున్నా. మా కమిషన్ నిరంజన్ గారు మా నాంపల్లిలో వచ్చినాం, మైదీపట్నంలో తిరిగినాం, ప్రతి ఒక్క ఇంటికి పోయినాం, 200 ఇల్లు పోయినాం. ఒకటే ఇల్లు చెప్పింది మా దగ్గర రాలేదు.
ఎందుకంటే ఆ రోజు వాళ్ళు లేరు, అంతే. 199 చెప్పినారు, మా దగ్గర వచ్చినారు. ఎవరు చెప్పలేదు, మేము అప్పుడు చెప్పినాం మళ్ళీ చెప్తామని ఎవరు చెప్పలేదు. ఓకే ఇది మీకు క్లారిటీ ఇస్తున్నా. సో ఆ ప్రచారం టోటల్ బోకస్ రాంగ్. ఓకే. కానీ ముఖ్యంగా చూసుకుంటే మంత్రులు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా లేరు. సో రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా మంత్రులందరూ వెనక్కి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కడిని ఒంటరిని చేశారు మంత్రులందరూ కలిసి. సో ఈరోజు జరుగుతున్న మీటింగ్ వెనకాల బలమైన కారణం ఉందని మాట్లాడుతున్నారు. మంత్రులు వాళ్ళ పని చేసుకుంటున్నాడు, ముఖ్యమంత్రి ఆయన పని చేసుకుంటున్నాడు. ఉట్టి ఒకటే ఉన్నది మా దగ్గర ప్రాబ్లం, డబ్బులు లేవు కాబట్టి స్కీమ్లు అమలు అవుతలేవు, అదే ప్రాబ్లం. దట్స్ ఆల్. ఏ రోజు మా దగ్గర డబ్బులు ఉంటాయి, స్కీమ్లు అమలు అవుతాయి, ఈ అన్ని క్వశ్చన్లు వెళ్ళిపోతాయి తమ్ముడు. సీఎంలో మినిస్టర్లో కోఆర్డినేషన్ ఉన్నది, అండర్స్టాండింగ్ ఉన్నది. ఉట్టి చెప్తున్నా కదా వాస్తవం, డబ్బులు లేవు అంతవరకు. చాలా ప్రామిస్లు చేసినాం, అసలు అవసరం లేదు మాకు అన్ని ప్రామిస్లు చేయాలి, చేసుకున్నాం, డబ్బులు లేవు, అక్కడనే ప్రాబ్లం. దట్స్ ఆల్. మీరు ఇప్పుడు మరి ఆత్మపరిశీలన చేసుకుంటాను అనవసరంగా ఇచ్చే హామీలన్నీ చెప్పినాం చేయాలి. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఫిరోజ్ ఖాన్ కానీ తాకట్టి పెట్టుకోవాలి, ప్రజలకి ఇవ్వాలి. ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఓడిపోతాం. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే లోపల ఏంటి మీటింగ్ సారాంశం? ప్రతి ఒక్కరికి అడుగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చింది, మాట మీద ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా చేస్తుంది, కార్యకర్తకి గట్టిగా చేస్తున్నారు, అకౌంటబిలిటీ ఉన్నది, ఇవన్నీ అడుగుతున్నారు. వాట్ ఈస్ గవర్నెన్స్? కలెక్టర్ మీ మాట వింటున్నాడు, కమిషనర్ మీ మాట వింటున్నారు, లోకల్ వాళ్ళు మీ మాట వింటున్నారు, పనులు అవుతున్నాయి, కాంగ్రెస్ కార్యకర్తలు హ్యాపీ ఉన్నారు, అన్నీ అడుగుతున్నారు. అది కరెక్ట్ కదా? 1 year గవర్నమెంట్లో ఇట్లాంటి ఒక ఆపరేషన్ చేస్తున్నారు, వెరీ గుడ్. దీనిలో ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ స్ట్రాంగ్ అవుతుంది, క్యాడర్ స్ట్రాంగ్ అవుతుంది, మేము ఇంకా గట్టిగా అవుతాం. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, కాంగ్రెస్ విన్ అవుతుంది, డౌట్ లేదు. జెడ్పీటీసీ, వస్తున్న వ్యతిరేకత ఏ విధంగా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లు, సర్పంచ్, కాంగ్రెస్ విన్, కాంగ్రెస్ విన్, కాంగ్రెస్ విన్. ఓకే. సో మరి వస్తున్న వ్యతిరేకత ఏ విధంగా తీసుకెళ్తారు ప్రజలకు? అంటే దాన్ని ఎలాగ ఎవరికి అంటే ఇప్పుడు గ్యాస్ విషయంలో కూడా చాలా ఇబ్బంది ఉంది, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు విషయంలో ఇబ్బంది ఉంది, మహిళలకు 2500 విషయంలో ఇబ్బంది ఉంది. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎలా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో? ఇప్పుడు 3 monthsలో పెండింగ్ ప్రామిస్లు అమలు చేయాలి. పెండింగ్ ప్రామిస్లు అమలు చేయకపోతే కష్టమవుతుంది మాకు. కానీ కాంగ్రెస్ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉన్నది, ఉన్నది. స్కీమ్లు అమలు చేయకపోతే ఓడిపోతాం, అమలు చేస్తే గెలుస్తాం, ఇదే నా సందేశం. కానీ మరి అమలు చేయడానికి గల ఫండ్ మన దగ్గర లేదంటున్నారు కదా. ముఖ్యమంత్రి చేయాలి. డైవర్స్ పోయినారు కదా, స్విట్జర్లాండ్ తీసుకువచ్చినారు కదా, 1,76,000 crores, అట్లనే తీసుకురావాలి. మా మినిస్టర్లు పని, రైట్, మా అడ్వైజర్లు పని, మా ముఖ్యమంత్రి పని, మాట ఇచ్చినారు, మాటకి ఫాలో చేయాలి. ఏమైనా చెయ్యి, డబ్బులు తీసుకురా, స్కీమ్లు ఇస్తే గెలుస్తాం, లేకుంటే ఓడిపోతాం. సో మరి ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పేరు వినిపిస్తూ ఉంది. సో కానీ పార్టిసిపేట్ ఏదైతే మొన్న సీట్లు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలకి, ఏదైతే సీట్లు ఇచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. సో ఏంటి మరి ఈసారైనా మిమ్మల్ని మేము ఒక మినిస్టర్ గానో లేకపోతే ఒక ఎమ్మెల్సీ గానో ఒక మంత్రి గానో చూసే అవకాశం ఉందా లేదా? ఏంటి అసలు ఫిరోజ్ గారి పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం ఉంటే ఫిరోజ్ ఖాన్కి దొరకదు. ఉంది కదా, దొరకదు. సింపుల్. ఒకవేళ ఎంఐఎం వద్దు అంటే ఫిరోజ్ ఖాన్ ఎస్, అంతే స్టోరీ, సింపుల్. బట్ మరి ఈ రోజు మరి మస్లిమ్స్ పార్టీని కాదనుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేదు కదా. అది ముఖ్యమంత్రికి అడుగుకొస్తారు. అడుగుతున్నా కానీ మరి లేదు కదా, పరిస్థితి లేదు కదా. సో ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఏంటి? ఫిరోజ్ ఖాన్కి నో, ఖుల్లా ఓపెన్. బాధ అనిపించట్లేదా? బాధ ఉంటుంది రా భయ్, బాధ ఎట్లనే ఉంటుంది. నేను ఒక మంచి కదా, బాధ ఎట్లనే ఉంటుంది. కానీ ఒక యోద్ధ ఫిరోజ్ ఖాన్ కంటెస్ట్ చేస్తాడు. 5 times ఓడిపోయినా, 6th time ఎలక్షన్కి రెడీ ఉన్నా. నామినేటెడ్ పోస్ట్ ఇస్తే గుడ్, ఇవ్వకపోతే వెరీ గుడ్.
కంటెస్ట్కి రెడీ కదా రా భయ్, జవానీ ఇప్పుడు దాకా ఉన్నది కదా రా భయ్, కమిట్మెంట్ ఉన్నది, యాస ఉన్నది, భాష ఉన్నది, ప్రజలు ఉన్నది, అందరు ఆశీర్వాదం ఉన్నది. దొరికితే గుడ్, లేకుంటే వెరీ గుడ్.